హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి మనకి వినాయక చవితి ఫెస్టివల్ సీజన్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? నగలు. నగల్లో కూడా హస్బెండ్స్‌కి ఇంకా టార్చర్ అనేది మొదలైపోతుంది. ఎందుకంటే ఎదురింటి అమ్మాయి హారం కొనుక్కుంది, పక్కింటి అమ్మాయి వడ్డానం కొనుక్కుంది, వెనకింటి అమ్మాయి ఏమో ఇంకేదో కొనుక్కుంది అనేసి రచ్చ రచ్చ చేస్తుంటారు అమ్మాయిలు. పాపం హస్బెండ్స్ మాత్రం ఏం చేస్తుంటారు చెప్పండి? వాళ్ళకి నచ్చిన బంగారం మనకి నచ్చిన ధరలో దొరకాలి కదా! అలా దొరకకపోవడం వల్ల వాళ్ళు కొనలేకపోతుంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒక సొల్యూషన్ అయితే వచ్చేసింది. అదే ఏంటంటే వినీత్ సిల్వర్ జ్యువెలర్స్ అన్నమాట. ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. నగలన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అందుకనే ఈరోజు ఇక్కడున్న కలెక్షన్‌లో కొన్ని కలెక్షన్స్ మీకు చూపిద్దాం అనేసి అయితే నేనొచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే విభా కలెక్షన్. విభా కలెక్షన్‌లో కూడా మనకి మొన్న అంబానీ మ్యారేజ్‌లో చాలా ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది కదా! ఎంబ్రాయిడ్ స్టోన్స్‌తో జ్యువెలరీ అనేది. అటువంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా నేను తీసుకొచ్చాను. అది కూడా మీకు నచ్చిన ప్రైస్‌లోనే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్‌లో ఉన్నాయి. ఒక్కసారి కలెక్షన్ అయితే చూసేద్దాము. ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ అండ్ బయట కూడా చాలా మంది రీక్రియేట్ చేస్తున్నారు ఈ జ్యువెలరీని. అందుకనేసి మీకోసం స్పెషల్‌గా తీసుకొచ్చిన జ్యువెలరీ ఇది. ఇది చూసినట్లయితే మనకి చుట్టూ చూసుకున్నట్లయితే మొత్తం కిందంతా కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ అనేది వచ్చింది. అండ్ గోల్డ్ ఫినిషింగ్ పైన చూసినట్లయితే చుట్టూ మనకి డబుల్ కట్ డైమండ్స్ వచ్చాయి. అండ్ డ్రాప్ షేప్ లో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగింది. ఇది మొత్తం మనం చూసుకున్నట్లయితే 2 స్టెప్ లో వచ్చింది అనమాట. ఫస్ట్ స్టెప్ అంతా కూడా ఎలిప్స్ షేప్ లో మనకి స్టోన్ రావడం జరిగింది. సెకండ్ స్టెప్ అంతా కూడా మనకి సేమ్ అలానే ఎలిప్స్ షేప్ లో గ్రీన్ కలర్ స్టోన్ అండ్ చుట్టూ మనకి ఫినిషింగ్ వచ్చేసి డబుల్ కట్ డైమండ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెండెంట్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు. అంటే మనకి ఏ డ్రెస్ మీద కన్నా సెట్ అయిపోవాలన్నమాట. ఈదర్ అది చుడీదార్ అయినా ఆర్ లేకపోతే లెహెంగా అయినా ఆర్ లేకపోతే మంచి సారీ డ్రేప్ చేసినా సరే మనకి ఈజీగా ప్రతి దాని మీదకి కూడా ఈజీగా ఉండేలాగా అండ్ చూడడానికి మాత్రం ఒక ఎలిగెంట్ లుక్ రావాలి కదా! చూడడానికి ఈజీ అండ్ ఎలిగెంట్ లా ఉండేలాగా డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా ఈజీగా మనకి చూడడానికి ఒక ఎలిగెంట్ లుక్ ఇచ్చేలాగా ఏ డ్రెస్ మీద వేసుకున్నా సరే ఈజీగా మ్యాచ్ అయిపోయేలాగా వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా! అండ్ ఇది మన కలెక్షన్ లో ఫస్ట్ సెట్ అన్నమాట. సెకండ్ సెట్ చూసేద్దాము. నేనైతే అసలు ఇటువంటిది ఇప్పటి వరకు చూడలేదు. అంటే మనకి ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా ఈజీగా మ్యాచ్ అయిపోద్ది. ఎందుకంటే ఈ సెట్ లో మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. మల్టిపుల్ కలర్స్ ఉండడం వల్ల మీరు ఏ శారీ కట్టుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా ఈజీగా దేని మీదకైనా పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇచ్చారనమాట. అండ్ మనం ఇది చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా ఎమరాల్డ్ స్టోన్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పర్పుల్ అనేసి, పింక్ కలర్, గ్రీన్ కలర్ అలానే కుందన్స్ వచ్చాయి. మొత్తం ఫినిషింగ్ అయితే మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. రోజ్ గోల్డ్ ఫినిషింగ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా డబుల్ కట్ డైమండ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కింద కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి హ్యాంగింగ్స్ అనేవి కూడా వచ్చాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీకు కానీ ఇందులో ఏదన్నా నచ్చిందంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మాకు స్క్రీన్ షాట్ పంపించారంటే ఆర్డర్ అనేది ఈజీగా ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను వచ్చిన తర్వాత వినీత్ సిల్వర్ జ్యువెలర్స్ లో అసలు నేను గోల్డ్ షాప్కి వచ్చానా లేకపోతే సిల్వర్ షాప్కి వచ్చానా అనేది అయితే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా చూడడానికి మనకి గోల్డ్ లానే ఉంది. బట్ ప్రైజెస్ మాత్రం చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా వెడ్డింగ్ కి కానీ, ఏదైనా అకేషన్ కి కానీ, అందులోనే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి గోల్డ్ వేసుకోవాలి. అండ్ వేసుకున్న గోల్డ్ మళ్ళీ వేసుకోకూడదు అటువంటిది ఉంటుంది కదా! ఇలా మీరు తక్కువ ప్రైస్ లోనే ఎక్కువ జ్యువెలరీ, ఎక్కువ ఐటమ్స్ ట్రై చేయాలనుకుంటే వినీత్ సిల్వర్ జ్యువెలర్ అనేది మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. సూపర్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ సెట్ అనమాట. థర్డ్ సెట్ చూద్దాము. మనం ఇందాక నుండి కూడా అంబానీ మ్యారేజ్ అని అనుకుంటున్నాం కదా! థర్డ్ సెట్ కూడా మనకి అంబానీ మ్యారేజ్ లో వచ్చిన లుక్ టైప్ లో చూద్దాం అనేసి వచ్చింది. చూసుకున్నట్లయితే మనకి పెండెంట్. పెండెంటే మెయిన్ లుక్ అనమాట. పెండెంట్ అంతా కూడా మనకి ఈ విధంగా షేప్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ అనేది బిగ్ సైజ్ లో రావడం జరిగింది. వెరీ బిగ్ సైజ్ లో ఎమరాల్డ్ స్టోన్ అనేది ఇచ్చారు. అండ్ మొత్తం పెండెంట్ అంతా కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు అనమాట. అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా మనకి హ్యాంగింగ్స్ చూసుకున్నట్లయితే లీవ్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ లీవ్ షేప్ లో హ్యాంగింగ్స్ అనేది రావడం జరిగింది. అండ్ దీని చుట్టూ వచ్చేసి మనకి డబుల్ కట్ డైమండ్స్ అండ్ డైమండ్స్ తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సిల్వర్ అండ్ డైమండ్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నిజంగా అసలు గోల్డ్ అన్నట్టుగానే నమ్మించే విధంగా ఉంది. అండ్ పెండెంట్ కి పైన చూసుకున్నట్లయితే మినీ పెండెంట్ అనేది వచ్చింది అనమాట. ఇది ఒక ఫ్లవర్ షేప్ వచ్చింది మనకి. ఈ చుట్టూ కూడా మనకి పింక్ కుందన్స్ వచ్చాయి. మిడిల్ లో చూసుకున్నట్లయితే మనకి ఎలిప్స్ షేప్ లో గ్రీన్ కుందన్ అనేది రావడం జరిగింది. అండ్ దాని చుట్టూ కూడా మనకి డబుల్ కట్ డైమండ్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చైన్ అంతా కూడా మనకి ఈ విధంగా బీడ్స్ అనేవి వచ్చాయి. ఇవి సౌత్ సీ పర్ల్స్. మినీ సైజ్, వెరీ మినీ సైజ్ లో సౌత్ సీ పర్ల్స్ వచ్చి
మనకి గోల్డ్ ఫినిషింగ్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మల్టిపుల్ స్టెప్స్ లో ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఏ డ్రెస్ వేర్ చేసినా సరే మనకి ఈజీగా సింపుల్ గా ఉంటుంది అండ్ లుక్ కూడా హెవీ అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సెట్ లోనే మనకి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా డబల్ కట్ డైమండ్స్ లో ఇచ్చారు అండ్ ఫినిషింగ్ అంతా కూడా మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది కదా, ఆనియన్ పింక్ కలర్ లో మనకి ఈ విధంగా మొత్తం ఈ విధంగా స్టోన్స్ అనేది రావడం జరిగింది అండ్ అలానే పర్పుల్ బీడ్స్ అనేవి వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మంచి వింటేజ్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మనకి ఈ విధంగా బిగ్ స్టోన్స్ తో జ్యువెలరీ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. సో మీరు ఏ శారీ వేసుకున్నా సరే ఈజీగా మ్యాచ్ అవ్వాలి. అండ్ బయటకు వెళ్ళినప్పుడు అమ్మాయిలకు ఉండే మెయిన్ కోరిక ఏంటంటే ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు, ఈ జ్యువెలరీ ఎక్కడ కొన్నావు అని ప్రతి ఒక్కరు కళ్ళు కూడా మన జ్యువెలరీ మీదే ఉండాలనేసి ఎక్కువగా కోరుకుంటుంటాం కదా. ఈ విభా కలెక్షన్ లో మీరు ఏది వేర్ చేసినా సరే డెఫినెట్ గా మిమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీ జ్యువెలరీ ఎక్కడ కొన్నారని డెఫినెట్ గా అడుగుతారు. అండ్ దెన్ డెఫినెట్ గా మీరు డబల్ ప్రైస్ చెప్పినా సరే ఇంత తక్కువకి ఈ జ్యువెలరీ వచ్చిందా అంటారనమాట. అంత తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఇక్కడైతే. సో ఇది చూసేద్దాము. ఈ జ్యువెలరీ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా డబల్ కట్ డైమండ్స్ ఇచ్చారు అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకి 3D లుక్ అనేది క్రియేట్ చేశారనమాట జ్యువెలరీ అంతా కూడా. సో డ్రాప్ షేప్ లో మనకి ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది కదా, ఇలా డ్రాప్ షేప్ లో ఆనియన్ పింక్ కలర్ లో బిగ్ సైజ్ స్టోన్ అనేది రావడం జరిగింది. సో ఇలానే మనకి స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ లో రావడం జరిగింది. అండ్ పెండెంట్ దగ్గరకు వచ్చేసరికి అటాచ్డ్ పెండెంట్ ఇది. ఈ విధంగా మనకి రౌండ్ కలర్ లో మనకి రౌండ్ షేప్ లోనే సేమ్ ఆనియన్ పింక్ కలర్ లో స్టోన్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ నెక్లెస్ అంతటికి కూడా మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి పర్పుల్ కలర్ హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయండి, బీడ్స్ టైప్ లో వచ్చాయి. అండ్ సెట్ అంతా చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఉంది అంటే కంప్లీట్ గా మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో ఇవ్వడం అనేది జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఎవరు వేసుకున్నా సరే. సో ఇంట్లో ఎవరైనా వేసుకోవచ్చు అనమాట, ఇది ఏజ్ తో సంబంధం లేకుండా. కొంతమంది ఏంటంటే ఏజ్డ్ పీపుల్ ఒకలా వేర్ చేస్తే బాగుంటుంది అండ్ యంగేజ్ పీపుల్ ఒకలా వేర్ చేస్తే బాగుంటుంది అంటారు కదా. బట్ ఈ విభా కలెక్షన్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏ ఏజ్ వాళ్ళు వేసుకున్నా సరే మీ లుక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ లో లాస్ట్ ది చూద్దాము. సో లాస్ట్ సెట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనకి నవరత్నాలు అంటారు కదా. సో బేసిక్ గా అబ్బాయిలు ఏంటంటే ఎవరైతే రింగ్స్ పెట్టుకుంటారో ఈ రత్నాన్ని రింగ్స్ లో పెట్టుకుంటుంటారు. సో ఇందులో ఏంటంటే నవరత్నాలు వచ్చే విధంగా మనకి ఈ విధంగా సింపుల్ గా మనకి నెక్ పీస్ అనేది రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే కోరల్ స్టోన్ ఉంది, మనకి ఎమరాల్డ్ స్టోన్ ఉంది, అలానే రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా అన్ని టైప్స్ ఆఫ్ నవరత్నాలని కూడా కవర్ చేశానన్నమాట. సో మనకి ఇది ఫినిషింగ్ చూసుకున్నట్లయితే టోటల్ గా గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ గోల్డ్ ఫినిషింగ్ పైన చూసుకున్నట్లయితే డబుల్ కట్ డైమండ్స్ వచ్చాయి అండ్ డబుల్ కట్ డైమండ్స్ లోపల వచ్చేసి మనకి డైమండ్స్ వచ్చాయి అనమాట. అండ్ మిడిల్ లో చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా మనకి నవరత్నాలు ఫినిషింగ్ అనేది రావడం జరిగింది. సో చాలా బాగుంది. ఇందులో కూడా మనకి మేజర్ కలర్స్ అనేవి మనం ఏవైతే డ్రెస్సెస్ వేసుకుంటామో అవన్నీ కూడా ఈ కలర్స్ లో ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి కలర్ లో డ్రెస్ వేసుకున్నా సరే ఇదైతే మీకు ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో నెక్ పీసెస్ చూసాం కదా, మరి ఇయర్ పీసెస్ కూడా చూడాలి కదా. దీనికి సంబంధించిన ఇయర్ పీస్ చూద్దాము. సో సేమ్ మనకి నెక్ పీస్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా మనకి ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయి. చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయండి, చాలా బ్యూటిఫుల్ గా మనకి డ్రాప్ షేప్ లో ఇచ్చారు. లోపల చూసినట్లయితే మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది అండ్ చుట్టూ ఫినిషింగ్ చూసినట్లయితే 2 స్టెప్స్ లో డబుల్ కట్ స్టోన్స్ అనేవి రావడం జరిగాయి, డబుల్ కట్ డైమండ్స్. అండ్ ఫినిషింగ్ అయితే మనకి యాజ్ యూజువల్ గోల్డెన్ ఫినిషింగ్ అనేది రావడం జరిగింది. అండ్ మిడిల్ లో కూడా మనకి చిన్న హ్యాంగింగ్ అనేది వచ్చింది, ఇది కూడా డబుల్ కట్ డైమండ్స్ అండ్ డైమండ్స్ లో ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ స్టడ్ పీస్ చూసుకున్నట్లయితే ఎలిప్ షేప్ లో బిగ్ సైజ్ లో మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2 స్టెప్స్ లో మనకి డబుల్ కట్ డైమండ్స్ వచ్చాయి. అండ్ వెనకాలంతా కూడా మనకి గోల్డెన్ ఫినిషింగ్, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. అండ్ మీరు అనుకోవచ్చు ఇయర్ రింగ్స్ కి కూడా మనకి ఇది కొంచెం పెద్దగా ఉంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో అందరికి సెట్ అయ్యే విధంగా చాలా మినీ సైజ్ లో రావడం జరిగింది ఇయర్ కి పెట్టుకునేది కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈజీ వేలో ఈ స్టడ్ అనేది ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఈ కాంబినేషన్ కానీ మీరు వేసుకుని బయటకు వెళ్ళారంటే డెఫినెట్ గా అంబానీ ఫ్యామిలీ నుండి ఒక అమ్మాయి వచ్చేసిందని అనుకుంటారు. సో కిడ్నాప్ అయిపోతారు, అందుకనే చాలా సీక్రెటివ్ గా తిరగాలి మీరు. సో ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ చూసారు కదా, మనకి అంతా కూడా రోజ్ గోల్డ్
ఫినిషింగ్ తో వచ్చి ఆనియన్ పింక్ కలర్ లో రావడం జరిగాయి స్టోన్స్ అన్ని కూడా. దీనికి మనకి ఇయర్ పీసెస్ చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయండి. మనకి మీరు చూసుకున్నట్లయితే మొత్తం కూడా 3D లుక్ వచ్చింది. ఇక 3D లుక్ అంటే డెఫినెట్ గా ఏ ఆర్నమెంట్స్ అయినా సరే చాలా బాగా యాప్ట్ అవుతాయి. సో ఇయర్ పీస్ స్టడ్ పీస్ చూసుకున్నట్లయితే మనకి అంతా కూడా డబల్ కట్ డైమండ్స్ వచ్చి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. సెకండ్ స్టెప్ లో చూసుకున్నట్లయితే మనకి జ్యువెలరీ ఏదైతే నెక్ పీస్ ఉందో దానికి మ్యాచ్ అయ్యే విధంగా మనకి ఈ విధంగా ఆనియన్ పింక్ కలర్ లో బిగ్ సైజ్ స్టోన్ అనేది రావడం జరిగింది. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే మనకి సేమ్ బిఫోర్ ఎలా చూసామో అలానే డబల్ కట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. అండ్ హ్యాంగింగ్ చూసుకున్నట్లయితే మెయిన్ ఇయర్ పీస్ ఇది మనకి. సో ఇది ఒక ఫ్లవర్ షేప్ వచ్చిందండి, 3D ఫినిషింగ్ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. డ్రాప్ షేప్ ని మనకి ఎలా ఇచ్చారంటే రివర్స్ లో ఇచ్చి దాన్ని ఆనియన్ పింక్ కలర్ ఇచ్చారు. అండ్ ఈ ఇయర్ పీస్ అంతటికి కూడా హ్యాంగింగ్స్ మనం చూసుకున్నట్లయితే నెక్ పీస్ కి ఏ విధంగా అయితే పర్పుల్ బీడ్ హ్యాంగింగ్స్ వచ్చాయో దీనికి కూడా సేమ్ అలానే పర్పుల్ బీడ్ హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయి. మొత్తం అంతా కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనేది అయితే ఉందండి. సో ఈ మధ్య కాలంలో మనకి రోజ్ గోల్డ్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది. యూత్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మ్యారేజెస్ కి కూడా గోల్డ్ చాలా తగ్గిపోయి రోజ్ గోల్డ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో రోజ్ గోల్డ్ లో మనకి ఆనియన్ పింక్ కలర్ లో బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది చూద్దాము. నవరత్నాల్లో మనకి మంచి కలెక్షన్ అయితే వచ్చింది కదా. సో మీరు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా ఈజీగా అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయిపోయే విధంగా ఈ నవరత్నాలు జ్యువెలరీ అనేది మనకు వచ్చింది. సో దీనికి ఇయర్ పీసెస్ కూడా వచ్చాయండి. సో ఈ విధంగా అనమాట. మనం ఎప్పుడు రెగ్యులర్ గా చాంద్ బాలి కానీ బుట్ట కమ్మలు కానీ చూస్తుంటాం కదా. ఇది ఏంటంటే మనకి సర్కిల్ షేప్ లో బిగ్ సైజ్ లో ఈ విధంగా స్టడ్ రావడం జరిగింది అనమాట. మిడిల్ లో చూసుకున్నట్లయితే మనకి పింక్ ఉందని వచ్చింది. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే మనకి గోల్డెన్ ఫినిషింగ్ వచ్చేసి డబల్ కట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇయర్ పీసెస్ కూడా. సో మీరు ఇయర్ పీసెస్ పెట్టుకోగానే మీకు ఒక లుక్ అనేది వింటేజ్ లుక్ అనేది యాడ్ అవుతుంది అనమాట. డెఫినెట్ గా మనం ఆర్నమెంట్స్ అనేవి పెద్దగా వేసుకున్నప్పుడు ఇయర్ పీసెస్ కూడా పెద్దగానే వేసుకోవాలి కదా. సో అందుకనేసి మనకి బిగ్ సైజ్ లో స్టడ్ పీస్ అనేది రావడం జరిగింది. సో ఈ విభా కలెక్షన్ అంతా కూడా మనకి వినీత్ సిల్వర్ జ్యువెలరీలో చాలా తక్కువ ప్రైజెస్ లో మీరు అనుకునే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో మీకు కానీ ఏదైనా ఆర్నమెంట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకో నేను చెప్తాను. వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా మా వాట్సాప్ నెంబర్, దానికైతే స్క్రీన్ షాట్ పంపించారంటే 10% డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో 10% డిస్కౌంట్ అంటే డెఫినెట్ గా ఎక్కువే. సో ఈ 10% డిస్కౌంట్ ఆఫర్ అనేది ఎండ్ అయిపోయే లోపలనే మీరు వెంటనే మీకు నచ్చిన జ్యువెలరీని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ప్లేస్ చేసి మీ హస్బెండ్స్ ని టార్చర్ చేయడం మొదలు పెట్టండి. టార్చర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లోనే ఉన్నాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యము, వెంటనే మీకు నచ్చిన జ్యువెలరీ కొనేసేయండి. సో చూసారు కదా, వీడియోలో ఉన్న కలెక్షన్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీరు కానీ ఇంకా ఏమైనా కొత్త కలెక్షన్ కానీ చూడాలి అనుకుంటున్నారంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఆ వీడియోస్ అయితే మేము మీకు షేర్ చేస్తాము. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే వినీత్ సిల్వర్ జ్యువెలర్స్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కానీ క్లిక్ చేశారంటే మేము మా కొత్త వీడియోస్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తే. లేదు మీరు ఇన్ స్టోర్ కానీ విజిట్ చేయాలి అనుకుంటే మా అడ్రస్ కూడా చెప్పేస్తాను. వినీత్ సిల్వర్ జ్యువెలర్స్ అనేసి గూగుల్ మ్యాప్స్లో టైప్ చేయండి. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు బిఎన్ రెడ్డి నగర్ వనస్థలిపురంలో మా అడ్రస్ అయితే వచ్చేస్తుంది. ఇన్ స్టోర్ వచ్చి దగ్గరుండి మీకు నచ్చిన జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోవచ్చు.